Hi students, good morning. Today we are going to discuss the topic negotiable instruments, which is for BCom third year of the fifth semester students. In this topic we are going to learn the sub items, sub topics, introduction, definition, and the features, and main types of negotiable instruments and specimen negotiable instruments and parties of negotiable instruments. Okay, these are the topics, main subtopics which we are going to learn, and main objective is to learn, to aware about these negotiable instruments. Nowadays, negotiable instrument is playing a crucial role, an important role, a vital role in business. That's why we have to know the uh, features and functions of negotiable instruments, and we have to aware about these negotiable instruments in this situation. స్టూడెంట్స్ మనం ఈరోజు అన్యాక్రాంత యోగ్య పత్రాల గురించి చెప్పుకుందాం. అన్యాక్రాంత యోగ్య పత్రాలు అంటే ఇవి ఒకరి నుంచి ఒకరికి బదిలీ అయ్యేటటువంటి లక్షణాలు కలిగినటువంటి పత్రాలను అన్యాక్రాంత యోగ్య పత్రాలు అంటాం జనరల్గా. అన్యాక్రాంతం అంటే ఒకరి నుంచి ఒకరికి బదిలీ అవుతూ దాని చెల్లింపు అనేటటువంటిది చివరిగా ఆ పత్రం ఎవరి చేతిలో ఉంటుందో వారికి చెల్లించడం జరుగుతుంది. అంటే పత్రంలో ఉన్న మొత్తాన్ని చివరిగా ఎవరికైతే ఉంటుందో వారికి, ఎవరి చేతిలో ఉంటుందో వారికి చెల్లించేటటువంటి విధంగా ఇందులో ఏర్పాట్లు జరుగుతాయి. కాబట్టి అన్యాక్రాంత యోగ్య పత్రం అంటే అది. దీని గురించి పరిచయము, ఆ తర్వాత దీనికి సంబంధించిన నిర్వచనము, అదేవిధంగా దీనికి సంబంధించిన లక్షణాలు, దీనికి సంబంధించి వివిధ రకాల అన్యాక్రాంత యోగ్య పత్రాలు, ఆ తర్వాత దానికి సంబంధించిన కొన్ని నమూనాలు, అన్యాక్రాంత యోగ్య పత్రం యొక్క నమూనాలు, తర్వాత దానికి సంబంధించి అన్యాక్రాంత యోగ్య పత్రాలలో ముఖ్యంగా పాలు పంచుకునే పోయేటటువంటి పార్టీల గురించి కూడా మనం ఇందులో చెప్పుకోబోతున్నాం అన్నమాట. కాబట్టి ఈ ముఖ్యమైనటువంటి అంశాలను తెలుసుకునేందుకు ప్రస్తుత రోజుల్లో, ప్రస్తుత కాలంలో ఎప్పుడైనా కూడా జనరల్గా అన్యాక్రాంత యోగ్య పత్రాలు ఒక ప్రముఖమైన పాత్రను పోషిస్తున్నాయి. వ్యాపార రంగంలో అన్యాక్రాంత యోగ్య పత్రాల యొక్క పాత్ర చాలా గొప్పది. కాబట్టి మనం వీటిని నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. కాబట్టి వీటిని మనం పీపీటీ ద్వారా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఓకే, నౌ ఐ యామ్ షేరింగ్ ద స్క్రీన్. వెల్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్, దీన్ని మనం తెలుగులో అన్యాక్రాంత యోగ్య పత్రాలు అంటాం. అన్యాక్రాంత యోగ్య పత్రాలు. నెగోషియబుల్ అంటే అన్యాక్రాంతం, ఒకరి నుంచి ఒకరికి బదిలీ అవుతూ వెళ్ళేటటువంటి పత్రాలు, కాబట్టి అవి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. ఓకే ఓకే మిస్టర్, నేను జాడి శంకరయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాల. ఓకే, మనం దీనికి సంబంధించినటువంటి టాపిక్లోకి వెళ్దాం. రైట్, యా, ఇంట్రొడక్షన్, పరిచయం. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉంటాయి, ఏంటి అని, దాని కథా కమాంశు, అది ఎలా వచ్చింది అన్నది మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. జస్ట్ ఇంట్రొడక్షన్ అబౌట్ ది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. ఓకే, వాట్ ఈజ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్?
అవన్నీ కూడా మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ప్లేయింగ్ ఎ వైటల్ రోల్ ఇన్ ద బిజినెస్ వరల్డ్. చూడండి, ఇందాకే అనుకున్నాము, దీస్ ఇన్స్ట్రుమెంట్స్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయింగ్ ఎ వైటల్ ఆర్ ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ ఇన్ ద బిజినెస్ వరల్డ్. వ్యాపార ప్రపంచంలో ఈ అన్యాక్రాంత యోగ్య పత్రాలు అనేటటువంటివి ఒక ప్రముఖమైన పాత్రను పోషిస్తున్నాయని చెప్పకుండా తప్పదు. కాబట్టి ఈ ప్రముఖ పాత్ర పోషిస్తున్నందుకు వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఓకే, వీ హ్యావ్ టు అవేర్ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. A negotiable instrument is a piece of paper which entitles a person to a sum of money and which is transferable from person to person by mere delivery or by endorsement and delivery. Okay, negotiable instrument is a piece of paper, ఒక డాక్యుమెంట్ అంటే ఒక పత్రం. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనేటటువంటిది ఇది ఒక పత్రం. అది దాంట్లో ఏముంటుంది, ఒక నిర్దిష్టమైన వ్యక్తి చెల్లించవలసిందిగా ఆదేశించేటటువంటి పత్రం అందులో ఉంటుంది. ఆ పత్రము ఒకరి నుంచి ఒకరికి బదిలీ చేసుకోవడానికి వీలైనటువంటి పత్రం. ఓకే, ఆ పత్రము ఒకరి నుంచి ఒకరికి బదిలీ చేసుకోవడానికి, ట్రాన్స్ఫరబుల్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్, మేర్లీ డెలివర్ బై ఎండార్స్మెంట్ అండ్ డెలివరీ. అది ఒకరి నుంచి ఒకరికి పంపించుకొని అక్కడ నుండి అది బదలాయింపు ద్వారా డబ్బులు చెల్లించే వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనేటటువంటిది ఒక పత్రము, డాక్యుమెంట్. ఓకే, అది ఒక వ్యక్తిని చెల్లించాలని ఆదేశిస్తుంది. ఒక వ్యక్తిని దానికి సంబంధించినటువంటి సంబంధిత నిర్దేశిత సొమ్ము, సమ్ ఆఫ్ అమౌంట్, సమ్ ఆఫ్ మనీ విచ్ ఈస్ ట్రాన్స్ఫరబుల్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఆ డబ్బులు, ఆ సొమ్ము ఒకరి నుంచి ఒకరికి బదిలీ చేయడానికి సంబంధించి, అది ఒకరి నుంచి ఒకరికి చెల్లించడానికి సంబంధించినటువంటి ఉద్దేశించినటువంటి ఒక పత్రంగా దాన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, దాంట్లో మనకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ప్రామిసరీ నోట్, ఇది నెంబర్ 1. చెక్స్ నెంబర్ 2. నెంబర్ 3, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. దీస్ ఆర్ ద మెయిన్ టైప్స్ ఇన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవి ముఖ్యమైనటువంటివి. ఓకే, ప్రామిసరీ నోటు, చెక్ అండ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇవి ముఖ్యమైనటువంటి మనకి అన్యాక్రాంత యోగ్య పత్రాలుగా చెప్పుకోవచ్చు. ఓకే, ఒకటి ప్రామిసరీ నోట్, 2 చెక్కులు, 3వది బిల్లులు, వినిమయ బిల్లులు అంటాం. ఈ మూడింటిని ఏమంటాం మనం? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే అన్యాక్రాంత యోగ్య పత్రాలు అని అంటాం. రైట్. The Negotiable Instruments Act was enacted in India in 1881. Negotiable Instrument Act was enacted in India in 1881. 1881వ సంవత్సరంలో అన్యాక్రాంత యోగ్య పత్రాల చట్టము అమలులోకి వచ్చింది. ఎప్పుడు వచ్చింది అది? 1881, 1881లో ఈ అన్యాక్రాంత యోగ్య పత్రాల చట్టం అమల్లోకి వచ్చింది. ఓకే, చూడండి స్టూడెంట్స్, యు అబ్జర్వ్ దిస్ 1881. మనం వీ కెన్ ఈజీలీ రిమెంబర్ దిస్ నంబర్. ఓకే, ఇది ఈజీగా మనకు గుర్తుండిపోయే నంబర్. మీరు దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881. చూడండి, 1881 మనం ఇటు నుంచి చూసినా అటు నుంచి చూసినా 1881 ఉంటుంది. వెనక నుంచి చూసినా ముందు నుంచి చూసినా 1881. మనం దీన్ని వికట కవి లాగా చెప్పుకోవచ్చు. వికట కవి కూడా వికట కవి, మళ్ళీ వికట కవిని రివర్స్ చదివినా వికట కవి అవుతుంది. కాబట్టి దీన్ని 1881 ఇటు నుంచి కింది నుంచి చూసినా మీది నుంచి చూసినా 1881 అవుతుంది. కాబట్టి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేటటువంటి చాలా మనకు ఈజీ అనేటువంటిది. ఇట్లాంటిదే ఇంకొకటి మనం చెప్పుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కూడా అలాగే ఉంటుంది. 1961, 1961 కూడా కింది నుంచి చూసినా మీది నుంచి చూసినా 1961 అవుతుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఇవి రెండు కూడా ఓకే చాలా ఈజీగా వీ కెన్ రిమెంబర్. మనం దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. The act came into force
ఆన్ మార్చ్ 1, 1882 ఇది అమల్లోకి వచ్చినప్పటికి కూడా, అది చట్టం చేసినప్పటికి కూడా దాన్ని పూర్తి అమలులోకి రావడం, దాన్ని పూర్తిగా ఫోర్స్లోకి రావడం విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ మార్చ్ 1, 1882 1882లో అది పూర్తిగా అమలులోకి రావడం జరిగింది. ఓకే, ద యాక్ట్ వాజ్ అమెండెడ్ ఇన్ 1988 in certain respects. The act was amended in 1988. 1988లో ఈ చట్టము కొన్ని అంశాలలో దీన్ని ఏం చేశారు, అమెండ్ చేశారు, సవరణ చేయడం జరిగింది. కొన్ని అంశాలను ఉద్దేశించి ప్రత్యేకమైనటువంటి సవరణను తీసుకురావడం జరిగింది. ఎప్పుడది 1888లో. ఓకే, ఇలా ఇది 1881లో ఎనాక్ట్ అయిపోయింది. అంటే దీన్ని చట్టం చేయడం జరిగింది. దాన్ని అమల్లోకి వచ్చింది మార్చ్ 1, 1882. దీన్ని సవరించబడింది, అమెండ్మెంట్ చేసింది 1988లో. ఓకే, 1988. ఓకే, దీస్ ఆర్ ది సమ్ టాపిక్స్ రిగార్డింగ్ ఇంట్రొడక్షన్ టు negotiable instruments. Okay, next, definition of negotiable instruments. నిర్వచనం, దీనికి నిర్వచనం ఏ విధంగా ఉందో చూద్దాం. అకార్డింగ్ టు సెక్షన్ 13 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ఏ, negotiable instruments means a promissory note, a bill of exchange or a check payable either to order or to bearer. ఓకే, ఇక్కడ 1881 ప్రకారము సెక్షన్ 17 అన్యాక్రాంత యోగ్యపత్రాల చట్టంలో తెలియజేసినట్టుగా సెక్షన్ 13 ఆ చట్టం 1881లో ఏ ప్రకారము 1881 ప్రకారము ఒక నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక పత్రము, ఒక అన్యాక్రాంత యోగ్య పత్రము, దాన్ని ఏమంటారంటే దాంట్లో అన్యాక్రాంత యోగ్య పత్రాలు విషయానికి వస్తే ఒక ప్రామిసరీ నోటు లేదా ఒక బిల్లు, వినిమయ బిల్లు లేదా ఒక చెక్కు, ఈ మూడు కూడా అన్యాక్రాంత యోగ్య పత్రాలు. ఇవి ఆ పత్రము ప్రకారము ఆర్డర్, అందులో తెలియజేసినటువంటి ఉత్తర్వుల మేరకు కానీ, లేదా ఆ పత్రము ఎవరైతే తీసుకొస్తారో ఆర్ టు బేరర్ ఎవరైతే తీసుకొస్తారో పత్రము అతనికి కానీ, లేదా ఆర్డర్ ప్రకారం అందులో ఎవరికైతే చెల్లించాలనో వారికి చెల్లించడం కానీ జరుగుతుంది. అంటే పత్రము చెల్లింపులకు సంబంధించినటువంటి పత్రం, ఒకరి నుంచి ఒకరికి బదిలీ అయ్యేటటువంటి పత్రం. ఇవి 2 లక్షణాలు కలిగి ఉంటుంది ఈ అన్యాక్రాంత యోగ్య పత్రం. దీస్ 2 features main. Okay, in England, Justice K.C. Willis defines a negotiable instrument as one the property in which is acquired by anyone who takes it bona fide and for value, notwithstanding any defect of title of person from whom he took it. ఇక్కడ ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి జస్టిస్ కేసీ విల్లిస్ యొక్క నిర్వచనం ప్రకారం మనం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కనుక చూసినట్లయితే, 1 the property in which is acquired by anyone అన్నాడు. ఇక్కడ ఒక ఆస్తిని ఎవరైనా ఒకరి చేత పొందినట్లయితే, who takes the bona fide and for value, అతను దానికి సంబంధించినటువంటి పత్రాన్ని పొందుతాడు, దానికి సంబంధించినటువంటి వాల్యూను పొందుతాడు. నాట్ విత్ స్టాండింగ్ ఎనీ డిఫెక్ట్స్ ఆఫ్ టైటిల్, దానికి సంబంధించినటువంటి ఎలాంటి భాగస్వామ్యంకి సంబంధించినటువంటి అంశాలలో ఎలాంటి డిఫెక్ట్ లేకుండా, టైటిల్ ఆఫ్ ది పర్సన్ ఫ్రమ్ హూమ్ హీ టుక్ ఇట్, అంటే దానికి సంబంధించినటువంటి ఆ పత్రానికి సంబంధించిన తెలియజేసినటువంటి విధంగా అతను దానికి సంబంధించిన హక్కులను పూర్తిగా పొందుతాడు. కాబట్టి ఈ పత్రము కానీ, అందులో తెలియజేసినటువంటి వ్యక్తి కానీ, లేదా అందులో ఉన్నటువంటి ఆ పత్రము తెచ్చిన బేరర్ కానీ
ఇది చెల్లించాలి అనేటటువంటి ఉత్తర్వు ఉంటుంది కాబట్టి ఇది దాన్ని ఉద్దేశించి ఈ విధంగా ఒక ప్రాపర్టీ గురించి ఇక్కడ కేసీ వల్లీస్ గారు ఇక్కడ వివరించడం జరిగింది. జస్టిస్ కేసీ వల్లీస్. ఓకే, దీస్ ఆర్ ది two main two major definitions regarding negotiable instruments. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మనం ఇలా రెండు రకాలుగా ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. రెండు రకాల డెఫినేషన్తో చెప్పుకోవడం అయితే జరిగింది. రైట్, నెక్స్ట్ వచ్చేసేసి ఫీచర్స్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. చూడండి, ఫీచర్స్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే అన్యాక్రాంత యోగ్య పత్రాలకు సంబంధించిన యోగ్య పత్రాల యొక్క లక్షణాలు, యోగ్య పత్రాల యొక్క ఫీచర్స్, లక్షణాలు, అన్యాక్రాంత యోగ్య పత్రాల యొక్క లక్షణాలు మనం ఏంటో ఇక్కడ చూద్దాం. ఒకటి, కాంట్రాక్ట్ టు పే మనీ. ఇట్స్ ఏ కాంట్రాక్ట్ టు పే మనీ. ఇందులో ఈ పత్రంలో ఏం తెలియజేస్తుంది? The piece of paper contains a contract between two persons or two firms. ఇక్కడ ఈ పత్రంలో ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. ఏం కాంట్రాక్ట్ అది? ఇందులో తెలియజేసినటువంటి సొమ్ము, మనీ ఏదైతే ఉందో, డబ్బులు, ఇవి పే చేయాలి అనేటటువంటి ఒక కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. కాంట్రాక్ట్ టు పే మనీ అంటే అందులో నిర్దేశించినటువంటి వ్యక్తికి కానీ ఆ పత్రం తెచ్చిన వ్యక్తికి కానీ డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి అందులో పొందుపరచడం జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ ద కాంట్రాక్ట్ టు పే ద మనీ. ఓకే, టు పే ద మనీ టు ఆర్డర్ ఆర్ టు ద బేరర్. ఇక్కడ ఎవరైతే ఆ డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారో ఆ డబ్బులు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో అందులో తెలియజేసినటువంటి వ్యక్తికి కానీ ఆర్డర్ ప్రకారం కానీ లేదా ఆ పత్రము తెచ్చిన వ్యక్తికి కానీ ఈ పే చేయాలి అని చెప్పేసి ఒక కాంట్రాక్ట్ అయితే కుదుర్చుకోవడం జరుగుతుంది. ఆ కాంట్రాక్ట్ ఒక ఒప్పందం ప్రకారము అందులో డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి ట్రాన్స్ఫరబిలిటీ. చూడండి, ట్రాన్స్ఫరబిలిటీ అంటే బదిలీ చేసుకోవడానికి అవకాశం అన్నమాట. బదిలీ యొక్క అవకాశము లేదా బదిలీ చేసుకోదగినది, బదిలీ యోగ్యత కలిగినటువంటిది, ఒకరి నుంచి ఒకరికి వినిమయం బదిలీ చేసుకోవడానికి యోగ్యత కలిగినటువంటి పత్రం ఇది. అందుకనే మనం దీన్ని ఏమంటారు? నెగోషియబుల్ మీన్స్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫరబుల్. నెగోషియబుల్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫరబుల్. ఓకే, ట్రాన్స్ఫర్ టు వన్ పర్సన్, ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ద instrument will transfer to one person to another person. Okay, that's why the main feature of the document, the main feature of the instrument is transferability. Transferability means the document will transfer from one person to another person. Okay, finally the document, who is having the document, he will become the payee. He will become the payee of the instrument. ఓకే, అందులో ఈ ట్రాన్స్ఫరబిలిటీ ఎవరైతే బదిలీ ఉంటుందో ఈ బదిలీ అనేటటువంటిది బదిలీ చేసుకోవడానికి అవకాశం కలిగిన పత్రాన్ని మనం ఏమంటాము? అన్యాక్రాంత యోగ్య పత్రం అంటాము. కాబట్టి ఇందులో ఎవరికైతే బదిలీ చేయడం జరుగుతుందో వారే ఆ సంస్థ గడువు తేదీ రోజు డబ్బులు పొందడానికి అవకాశం ఉంటుంది. ద నెక్స్ట్, టైటిల్. ఓకే, there must be a title. This is one of the feature. టైటిల్ అంటే దానికి సంబంధించినటువంటి ఒక పేరు పైన ఎవరికి చెల్లించాల్సి ఉంటుంది లేదా ఎంత మొత్తం చెల్లించాలి, ఓకే, దానికి సంబంధించినటువంటి విషయం అక్కడ పైన రాయబడి ఉంటుంది. ఓకే, లేదా దానికి సంబంధించిన ఇప్పుడు పత్రాలు ఉన్నాయి, పత్రాలలో ఏ రకమైన పత్రం అది? ప్రామిసరీ నోటా, బిల్ ఆఫ్ ఎక్స్చేంజా, అంటే వినిమయ బిల్లువా, లేదా చెక్కువ, దానికి సంబంధించిన టైటిల్, లేదా ఎవరికి చెల్లించాలో దానికి సంబంధించినటువంటి పేరు, ఒక టైటిల్. whom the amount to be paid,
అందులో తెలియజేసినటువంటి సొమ్ము ఎవరికి పే చేయాలన్నటువంటి విషయం, లేదా అందులో ఎంత మొత్తమైనటువంటి విషయం, ఇదంతా కూడా టైటిల్ అనేటటువంటి దాని కింద చెప్పుకోవడం. సో వన్ ఆఫ్ ది మెయిన్ ఫీచర్. నెక్స్ట్ రికవరీ ఆఫ్ మనీ. రికవరీ ఆఫ్ మనీ అంటే మళ్ళీ తిరిగి పొందే అవకాశం అన్నమాట. అంటే సొమ్ము తిరిగి రికవరీ చేసుకోవడం. అంటే ఒకవేళ సొమ్ము చెల్లించలేని స్థితి ఉన్నప్పుడు మళ్ళీ దానికి సొమ్ముకు సంబంధించినటువంటి పత్రము పూర్తిగా డిజానర్ అయినట్టుగా భావించి ఆ పత్రానికి సంబంధించిన మొత్తాన్ని మళ్ళీ ఆ పత్రము సంబంధించినటువంటి డెటార్ ఎవరైతే ఉన్నారో డెటార్ నుండి అంటే ఆ రుణగ్రస్తు నుండి పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద రికవరీ ఆఫ్ మనీ. ఇఫ్ హీ ఫెయిల్స్ టు pay the money in time, then the legality, the contract will close. The contract will close after the completion of due date. Then the creditor will recover the money from debtor. Okay, this is one of the ఫీచర్స్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. అంటే ఒకవేళ ఆ రుణదాత డబ్బును పొందడము జరగనట్లయితే, సరైన తేదీ లోపల జరగనట్లయితే మళ్ళీ దాన్ని ఏదో ఒక సందర్భంగా తప్పకుండా వాటిని మళ్ళీ రికవరీ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. అంటే రికవరీ చేసుకునేటటువంటి హక్కు కలిగి ఉంటాడు. నెక్స్ట్ ఎవిడెన్స్. అంటే ఆ పత్రానికి సంబంధించినటువంటి కొన్ని పత్రాల్లో ఎవిడెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రామిసరీ నోట్ ఉంది అనుకోండి, ప్రామిసరీ నోటుకు ఎవిడెన్స్, విట్నెస్ అనేటటువంటిది ఉంటుంది. ఓకే, ద సమ్ ఆఫ్ మనీ హ్యాస్ టు పే సంబడి అండ్ అక్కడ సర్టెన్ పర్సన్, సమ్ ఆఫ్ మనీ, తర్వాత సర్టెన్ డేట్, డ్యూ డేట్, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ సరైన గడువు, సరైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో సరైన మొత్తము సరియాగు తేదీ రోజు చెల్లించాలని చెప్పేసి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఇక్కడ సాక్షులు కానీ విట్నెస్ లేదా ఎవిడెన్స్ అందులో పొందుపరచబడి ఉంటారన్నమాట. అందులో సాక్షులు కూడా ఉంటారు. ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్. ఈ పత్రం ఏదైతే ఉంటుందో, ఏది అన్యాక్రాంత యోగ్య పత్రము, ఈ యోగ్య పత్రము వ్రాయబడి ఉంటుంది. ఓకే, వ్రాయబడి లేదా ప్రింట్ చేయబడి ఉంటుంది. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ, ద ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్, అన్యాక్రాంత యోగ్య పత్రము వ్రాయబడి ఉంటుంది. అన్కండిషనల్ ఆర్డర్ ఆర్ ప్రామిస్. అన్కండిషనల్ ఆర్డర్ ఆర్ ప్రామిస్. చూడండి, అన్కండిషనల్ ఆర్డర్ అంటే ఇక్కడ బేషరతు పత్రం అంటారు దీన్ని. బేషరతు ఉత్తర్వు పత్రం. బేషరతు అంటే ఏంటిది? ఇక్కడ షరతులు ఏమి ఉండవు. అన్కండిషనల్ ఆర్డర్. అన్కండిషనల్ మీన్స్ నో కండిషన్ ఎట్ ఆల్. ఇఫ్ హీ ఫెయిల్స్ టు పే ద అమౌంట్, వాట్ వుడ్ బి ద నెక్స్ట్ స్టెప్? హీ మే పనిష్ హిమ్ ఆర్ హీ మే beat him. Okay, these are the conditions. So these may not be work in this situation. Means it is an unconditional order regarding the negotiable instruments. It is an unconditional order or promise. Promise in case of promissory note, unconditional order, order in case of చెక్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకే, ఇది బేషరతు ఉత్తర్వు పత్రంగా చెప్పుకుంటాము. బేషరతు ఉత్తర్వు వాగ్దానం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే పత్రం కానీ ఉత్తర్వు కానీ వాగ్దానం కానీ అయి ఉంటుంది. నెక్స్ట్ ద అమౌంట్ మస్ట్ బి సర్టెన్. అంటే దాంట్లో సంబంధించిన మొత్తాన్ని కొంత మొత్తం అనేటటువంటిది నిర్దేశిత మొత్తంగా ఉంటుంది. అంటే అందులో సమ్ ఫలానా ఎక్స్ అనేటటువంటి వ్యక్తి నువ్వు 5,000 రూపాయలను సమ్ ఆఫ్ డేట్ అంటే సమ్ ఇది నిర్దేశించినటువంటి తేదీ, సర్టెన్ డేట్ మస్ట్ బి రిటర్న్ ఇన్ దట్ ఇన్స్ట్రుమెంట్. అంటే అందులో
దానికి సంబంధించినటువంటి అమౌంట్ కూడా, దానికి సంబంధించిన సొమ్ము కూడా అందులో రాయబడి ఉంటుంది. ద అమౌంట్ మస్ట్ బి సర్టెన్. అంటే ఖచ్చితమైనటువంటి ఒక మొత్తం అనేటటువంటిది మాత్రం తప్పకుండా ఉండాలి. ఎంత మొత్తము? దట్ ఈస్ ఇట్ మే బి 10,000, 5,000, 1,00,000, 2,00,000. ఓకే, లైక్ దట్ ద అమౌంట్ మస్ట్ బి సర్టెన్. ఓకే, దాంట్లో కొంత మొత్తం మాత్రం తెలియచేయబడి ఉండాలి. అది లేకుంటే అది సరైనటువంటి పత్రం కాదు. పేయబుల్ టు ద బేరర్. పేయబుల్ టు ద బేరర్ అంటే అక్కడ ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో, తీసుకుని వచ్చినటువంటి పత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాడిని బేరర్ అంటారు. ఈ బేరర్కు చెల్లించే విధంగా ఉండాలి అది. అంటే పత్రంలో ఎవరైతే పేరు చెప్తారో వారికి కానీ, లేదా వారి అనుమతి పొందినటువంటి వ్యక్తి అనదర్ బేరర్. ఓకే, ద అమౌంట్ మస్ట్ బి పెయిడ్ టు ద ఆర్డర్ ఆర్ ద బేరర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. దట్స్ వై మనకు ఇక్కడ పేయబుల్ టు ది బేరర్ అంటే అక్కడ ఆర్డర్ సంబంధించినటువంటి వ్యక్తికే కాకుండా బేరర్ కూడా పే చేసే విధంగా దాన్ని పొందుపరచబడి ఉండాలి. దీస్ ఆర్ ది సమ్ మేజర్ ఫీచర్స్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి అన్యాక్రాంత యోగ్య పత్రాలకు సంబంధించినటువంటి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. టైప్స్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇందాక చెప్పుకున్నాం మనం. ఎన్ని రకాలుగా ఉన్నాయి? 3 రకాలుగా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇది ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ చెక్. డిమాండ్ డ్రాఫ్ట్ కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అసలు. ఇందులో మన టాపిక్లో మనది డిమాండ్ డ్రాఫ్ట్ మనకు ఇంక్లూడ్ చేయడం జరగలేదు. దాంట్లో మనకి సిలబస్లో కూడా కనబడుతుంది. కాబట్టి దీస్ ఆర్ ది మెయిన్ 3 documents which are promissory note, bill of exchange and a check. These are the main instruments of negotiable. These are the types of negotiable instruments. Okay, these 3 types. Okay, మనం డీటెయిల్గా వెళ్దాము. ఈ 3 రకాల ఉన్నాయి ఇక్కడ. ప్రామిసరీ నోటు, బిల్లు, అదేవిధంగా చెక్. ఈ 3. దీంట్లో నెంబర్ 1 ప్రామిసరీ నోట్. ప్రామిసరీ నోట్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ప్రామిసరీ నోట్? Promissory note is a financial instrument in writing containing an unconditional undertaking signed by the maker to pay a certain sum of money only to or to the order of certain person or to the bearer to the instrument. See here, what is promissory note? The promissory note is a financial instrument. Okay, no doubt at all. It is a financial instrument. Means it is to develop the trading, to develop the credit transaction. The promissory note will play the crucial role, will play the vital role in business world. So that's why it may be treated as a financial instrument. Okay, ఇదొక ఆర్థిక ధ్రువపత్రం, ఆర్థిక పత్రంగా చెప్పుకోవచ్చు, డాక్యుమెంట్గా చెప్పుకోవచ్చు. అంటే ఆర్థికపరమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి పత్రంగా చెప్పుకోవచ్చు. ఇన్ రైటింగ్ కంటైనింగ్ అన్కండిషనల్ అండర్టేకింగ్. ఇది బేషరతుగా ఆర్డర్తో, బేషరతుకు సంబంధించినటువంటి ఉత్తర్వుతో వ్రాయబడినటువంటి పత్రంగా చెప్పుకుంటాము. సైన్డ్ బై ద మేకర్. ఎవరైతే రాస్తున్నారో పత్రము, రాసే వ్యక్తి యొక్క, పత్రం రాసే వ్యక్తి యొక్క సంతకం చేయబడి ఉంటుంది. మేకర్ అంటే ఎవరైతే రాస్తారో. టు పే ద సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఓన్లీ టు ఆర్ టు ద ఆర్డర్. ఎవరికైతే చెల్లించాలో వాళ్ళ పేరును తెలియజేస్తూ, లేదా ఎవరికైతే చెల్లించాలి, లేకపోతే ఎవరి ఆర్డర్కు చెల్లించాలి, లేకపోతే బేరర్కు చెల్లించాలా, వారికి సంబంధించి సంబోధిస్తూ చెల్లిస్తారనేటువంటి వాగ్దానం చేసేటటువంటి పత్రము. ఇట్ ఈస్ ఎ ప్రామిస్ టు పే ద ఆర్డర్ ఆర్ certain person or to the bearer of the instrument. Okay, it is a promise, okay, to pay the order or a certain person or to the bearer. ఇక్కడ
ఆ ఉత్తర్వు ప్రకారం చెల్లించడం కానీ, లేదా ప్రత్యేకమైన వ్యక్తికి చెల్లించడం కానీ, లేదా పత్రం తెచ్చిన వ్యక్తికి చెల్లించడం కానీ దాంట్లో పొందుపరచబడి ఉంటుంది. అలాంటి పత్రమునే మనం ఇక్కడ ఏమంటాము, ప్రామిసరీ నోట్ అంటాము. ఇది ఆర్థిక సంబంధమైనటువంటి డాక్యుమెంట్. ఇది షరతులు లేనటువంటి డాక్యుమెంటు, అగ్రిమెంటు. ఇది రాయబడి ఉంటుంది. అదేవిధంగా రాసేటటువంటి వ్యక్తి యొక్క సంతకం చేయబడి ఉంటుంది. అందులో తెలియజేసబడినటువంటి నిర్దేశిత మొత్తాన్ని ఎవరికి చెల్లించాలో అనేటువంటి దాన్ని తెలియజేస్తూ, ఆ చెల్లించబోయేటటువంటి రుణదాత యొక్క, రుణగ్రస్తుని యొక్క సంతకం చేస్తూ, ఆ రుణగ్రస్తుని యొక్క వాగ్దానం ఇందులో రాయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ వాట్ ప్రామిసరీ నోట్. ఓకే, ప్రామిసరీ నోట్ అంటే అదే అనమాట. According to Section 4 of the Negotiable Instrument Act 1881, okay, parties to promissory note, maker, payee, holder. ఇక్కడ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం అంటే అన్యాక్రాంత యోగ్య పత్రాల చట్టం 1881 ప్రకారము ప్రామిసరీ నోటుకు 3 పార్టీలు ఉంటారు. ఒకటేమో మేకర్, తయారు చేసే వ్యక్తి. రెండోవాడు పేయి, అంటే డబ్బులు ఎవరికి చెల్లించాలనో వారికి సంబంధించినటువంటి వ్యక్తి లేదా పొందే వ్యక్తి. మూడోవాడు హోల్డర్, అంటే ఎవరైతే పత్రం కలిగి ఉంటారో వారిని హోల్డర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇలా 3 వ్యక్తులు అనేటటువంటిది ఈ ప్రామిసరీ నోట్ అనేటటువంటి డాక్యుమెంట్కు సంబంధించిన పార్టీలుగా చెప్పుకోవచ్చు. పార్టీస్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్: మేకర్, పేయి, హోల్డర్. ఓకే, యు ఆర్ వాచింగ్, దిస్ ఈస్ ద స్పెసిమన్ ప్రామిసరీ నోట్. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక్కడ రూపీస్ 1000 రూపీస్. ఇక్కడ ఏమన్నది చూడండి, రంగున్. ఇక్కడ అమౌంట్ ఉన్నది, పేరు ఉన్నది. ఇక్కడ ఆన్ డిమాండ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఎవరు సో అండ్ సో అని ఉన్నది. ఇక్కడ ఇచ్చేసి తర్వాత ఇక్కడ చివరిగా స్టాంపులు అతికించి సంతకాలు చేశారు. ఎవరైతే చెల్లించాల్సిన వ్యక్తులు ఉంటారో వారి యొక్క సంతకాలు ఇక్కడ స్టాంపుల మీద చేయడం జరుగుతుంది. ఇక్కడ సంతకాలు కూడా చేయడం జరిగింది చూడండి. ఇక్కడ సిగ్నేచర్స్ ఉన్నాయి, ఇనిషియల్స్ ఆఫ్ విట్నెస్. ఓకే, ఆర్ ఎవిడెన్స్ కి సంబంధించిన సంతకాలు ఉన్నాయి. ఇందులో సమ్ ఆఫ్ అమౌంట్ ఉన్నది ఇక్కడ చూడండి. 1000 రూపీస్ అమౌంట్ అని. ఇక్కడ డేట్ ఉన్నది చూడండి, 20th March, ఓకే, 1929 అని ఇక్కడ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇందులో అన్కండిషనల్ కి సంబంధించినటువంటి పత్రము అనేటటువంటిది ఇక్కడ రాసుకోవడం జరిగింది. సర్టెన్ అమౌంట్ ఉంది, సర్టెన్ డేట్ ఉంటుంది. ఓకే, ఆ రాసే వ్యక్తి యొక్క సంతకం ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది మనకి స్పెసిమన్ అంటే నమూనా ప్రామిసరీ నోట్ ఇక్కడ మనకి కనబడుతుంది, చూడొచ్చు. రైట్, నెక్స్ట్ వచ్చేసేసి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. యు నో very well about the bill of exchange. In the previous semester, in the first year BCom, you have already known about the bill of exchange. What is bill of exchange? What are the parties in bill of exchange? What is on or dishonor of the bills? Discounting bill, endorsement of the bill, and bill sent for collection, bill sent to bank for collection. Okay, these are the transactions regarding bill of exchange. You know about very well. You know about the bill of exchange very well in the previous classes. So even though we are ready to discuss about the bill of exchange, see what is bill of exchange. Bill of exchange means a bill drawn by a person directing another person to pay the specified sum of money to other persons. A bill of exchange is of real use if it is accepted by the person directed to pay the amount. Okay, what is bill of exchange? Bill of exchange means a bill drawn by a person directing to another person. చూడండి, ఇక్కడ వినిమయ బిల్లు అంటే ఏమిటి అంటే, ఒక బిల్లు అది రాయబడుతుంది, ఎవరి చేత? కర్త చేత రాయబడుతుంది. ఆ రాయబడి ఎవరిని ఉద్దేశించి రాస్తారు? ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఉద్దేశించి రాస్తాడు అన్నమాట. ఆ వ్యక్తిని ఆదేశిస్తూ రాస్తాడు.
రాసేటటువంటి వ్యక్తి కొంత నిర్దిష్టమైన సమ్ ఆఫ్ మనీ టు అనదర్ పర్సన్. ఓకే, ఇదేమన్నా డైరెక్టింగ్ అనదర్ పర్సన్ టు పే ద స్పెసిఫైడ్ సమ్ ఆఫ్ మనీ టు అనదర్ పర్సన్. ఓకే, ఇందులో ఈ రాసేటటువంటి వ్యక్తి వేరొక వ్యక్తిని నిర్దేశిస్తూ, అతన్ని ఆర్డర్ చేస్తూ వేరొక వ్యక్తి పేరున రాస్తాడు బిల్లు. కొంత నిర్దేశిత మొత్తాన్ని తెలియజేస్తూ, కొంత సొమ్మును తెలియజేస్తూ ఇంకొక వ్యక్తి పైన ఆదేశిస్తూ రాయడం జరుగుతుంది. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్ రియల్ యూజ్ ఇఫ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ద పర్సన్ డైరెక్ట్ టు పే ద అమౌంట్. ఎవరినైతే ఉద్దేశించి రాస్తున్నాడో అతని యొక్క సంతకం, అతని యొక్క అనుమతి పొందిన తర్వాతే అది బిల్లుగా మారుతుంది. ఆ బిల్లుగా మారిన తర్వాత ఆ గడువు తేదీ రోజు ఆ మొత్తం అమౌంట్ అతను చెల్లించవలసి ఉంటుంది. ఇది వాట్ ఈజ్ అంటే బిల్లు ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే దీని అర్థం అన్నమాట. ముఖ్యంగా అంటే వినిమయ బిల్లు యొక్క అర్థం. ఓకే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద పలానా సొమ్ము చెల్లించాలి అని చెప్పేసి పలానా తేదీ రోజు చెల్లించాలని గడువు తేదీ ప్రకారం చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ గడువు తేదీ నిండగానే ఓకే ఆ అమౌంట్ను అతను చెల్లించాల్సి ఉంటుంది. ఇతను చెల్లిస్తానని వాగ్దానం చేస్తే అది బిల్ అవుతుంది. వాగ్దానం ప్రకారం అతను చెల్లించినట్లయితే బిల్లుకు సంబంధించినటువంటి మొత్తము ఆ బిల్లు అప్పుడు చెల్లించినట్టుగా, ఆనర్ చేసినట్టుగా భావించడం జరుగుతుంది. రైట్. ఓకే, పార్టీస్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. పార్టీస్, ఇందులో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో ఏమేమి పార్టీస్ ఉన్నాయి? డ్రాయర్ ఈజ్ ద పార్టీ దట్ ఇష్యూస్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. డ్రాయర్ ఈజ్ ద పార్టీ దట్ ఇష్యూస్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. అయితే ఎవరైతే బిల్లు జారీ చేస్తారో, ఎవరైతే బిల్లు రాస్తారో, ఆ రాసే వ్యక్తి లేదా జారీ చేసే వ్యక్తిని ఏమంటారు? డ్రాయర్ అంటే బిల్లు కర్త అంటారు. బిల్లు కర్త. డ్రాయర్ అంటే డ్రా చేసే వ్యక్తి. వన్ who will draws the bill is called a drawer. Okay, he is also called as a creditor, as the creditor. creditor అన్న ఇక్కడ డ్రాయర్ అన్న ఇక్కడే అర్థంలో దీని ప్రకారం ఇది ఓకే అన్నమాట. నెక్స్ట్ డ్రాయి ఈజ్ ద పార్టీ టు విచ్ ద ఆర్డర్ టు పే ఈజ్ సెంట్ ద డెటారెడ్. డ్రాయి అంటే ఎవరు? ఈజ్ ద పార్టీ టు విచ్ ద ఆర్డర్ టు పే ఈజ్ సెంట్. అంటే ఈ బిల్లు ఎవరిని ఉద్దేశించి అయితే రాయబడుతుందో, ఓకే, ఎవరిని ఆదేశించడం జరుగుతుందో, అంటే చెల్లించాలని ఎవరినైతే ఆదేశిస్తున్నాడో ఆదేశించడానికి సంబంధించినటువంటి ఎవరినైతే బిల్లు ఎవరిని ఉద్దేశించి పంపించడం జరుగుతుందో వాడిని ఏమంటారు? డ్రాయి అంటారు. స్వీకర్త, తెలుగులో ఏమంటారు? డ్రాయి మీన్స్ స్వీకర్త. ఇక్కడ డ్రాయర్ అంటే కర్త, బిల్లు కర్త, బిల్లు స్వీకర్త. రైట్. డ్రాయి అంటే బిల్లు స్వీకర్త, డ్రాయర్ అంటే బిల్లు కర్త. రైట్. ఈ బిల్లు స్వీకర్తనే డెటార్ అని కూడా అంటారు. ద డెటార్ అంటే రుణగ్రస్తుడు. ఇక్కడేమో బిల్లు రాసే వ్యక్తినేమో ది క్రెడిటార్ అన్నాము, రుణదాత. ఇక్కడేమో డెటార్, రుణగ్రస్తుడు. రైట్. పేయి. ఓకే, పేయి ఈస్ ద పార్టీ టు విచ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ పేయబుల్. ఆ బిల్లుకు సంబంధించిన మొత్తం ఎవరైతే పొందడానికి అవకాశం ఉందో, పొందే అర్హత కలిగి ఉన్నారో, ఆ పొందే అర్హత కలిగి ఉన్నటువంటి వ్యక్తి అంటే గడువు తేదీన ఆ సొమ్మును ఎవరైతే పొందే అర్హత కలిగి ఉంటారో ఆ పొందే అర్హత కలిగి ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారు? పేయి అంటారు. అంటే గ్రహీత, బిల్లు గ్రహీత అంటారు. పేయి మీన్స్ బిల్లు గ్రహీత. అంటే ఏమంటారు? ద అమౌంట్ ఓకే విచ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ పేయబుల్. ఓకే, ద పార్టీ టు విచ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ పేయబుల్. ఎవరైతే గడువు తేదీన ఎవరికైతే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందో ఆ వ్యక్తిని ఏమంటారు? పేయి అంటారు, గ్రహీత. ఓకే, దీస్ ఆర్ ది అబౌట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. రైట్. నెక్స్ట్ స్పెసిమన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కి సంబంధించినట్టే ఆ వినిమయ బిల్లుకు సంబంధించినటువంటి నమూనా ఇక్కడ చూపించడం జరిగింది. చూడండి, ఇక్కడ స్పెసిమన్ నమూనా బిల్లు ఇలా ఉంటుంది. రూపాయలు ఇక్కడ చూపించడం 10,000 rupees. The 3 months after the date pay to me or my order the sum of rupees 10,000 only for value received. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? 10,000 రూపాయలు. రైట్. ఈ అమౌంట్ ను ఇక్కడ డేట్ తెలియజేయడం ఉంటుంది. ఇక్కడ మనం తెలియజేయలేదు కానీ రాయడం ఉంటుంది. ఇక్కడ 3 months తర్వాత ఇక్కడ డేట్ ఉంటుంది. ఇక్కడ 3 months తర్వాత 3 months after the due date pay to me or my order to order the sum.
అంటే నాకు గాని నా అనుమతి పొందిన వ్యక్తికి, నేను ఆర్డర్ చేసిన వ్యక్తికి గాని, లేదా ఈ పత్రం తెచ్చిన వ్యక్తికి గాని చెల్లించాలి అని చెప్పేసి ₹10,000 అని చెప్పేసి వాల్యూ రిసీవ్డ్ అని చెప్పేసి ఇక్కడ రాయడం జరుగుతుంది. ఇక్కడ రాసేటటువంటి వ్యక్తి సంతకం చేస్తాడు రమేష్. ఇక్కడ చూడండి, ఇది రాయడం జరుగుతుంది. ఇక్కడ స్టాంపులు అతికించేసి ఇక్కడ ఎవరైతే గుప్తా అని అనుకోండి అతనికి సంబంధించినటువంటి స్టాంపులు అతికించి సంతకం చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ వాట్ అబౌట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, స్పెసిమన్ బిల్. ఓకే, ఆ తర్వాత మనకి చెక్. వాట్ ఈస్ మీన్ బై చెక్? డెఫినేషన్ ఆఫ్ ఎ చెక్. సెక్షన్ 6 of the Negotiable Instrument Act defines a check as bill of exchange drawn on a specified banker and not expressed to be payable otherwise than on demand. ఇక్కడ ఆ నెగోషియబుల్ అంటే అన్యాక్రాంత యోగ్యపత్ర చట్టం, యోగ్యపత్రాల చట్టం 1881 సెక్షన్ 6 ప్రకారము చెక్ అంటే ఏమిటి అంటే ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇక్కడ కూడా బిల్లు అన్నారు దాన్ని. ఓకే, డ్రాన్ ఆన్ స్పెసిఫైడ్ బ్యాంకర్. ఈ పత్రం అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి నిర్దేశించినటువంటి ఒక బ్యాంకర్ మీద రాయడం జరుగుతుంది చెక్. ఆ బ్యాంకర్ మీద చెల్లించాలి అని రాయడం జరుగుతుంది. ఓకే, అతను చెల్లించాల్సినటువంటి అమౌంట్ ఎంత అనేటటువంటి దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. అండ్ నాట్ ఎక్స్ప్రెస్ టు బి పేయబుల్ అంటే చెల్లించడానికి సంబంధించినటువంటి మొత్తం అందులో రాయడం జరుగుతుంది. నాట్ ఎక్స్ప్రెస్ టు బి పేయబుల్ అదర్వైజ్ దెన్ ఆన్ డిమాండ్. ఇక్కడ డిమాండ్ మీద పే చేయడం అనేటటువంటిది కాకుండా పత్రం ఎవరైతే తీసుకొస్తారో అతని యొక్క విశ్వసనీయతను దృష్టిలో పెట్టుకొని పే చేయడం జరుగుతుంది బ్యాంకు వాళ్ళు. బిల్లు మొత్తం అంటే బ్యాంక్ అనే చెక్ అనేటటువంటిది కంప్లీట్ గా బ్యాంకు మీదనే రాయాలి, వేరొకరి మీద రాయడానికి లేదు. కాబట్టి బ్యాంకును ఉద్దేశించి ఆర్డర్ చేస్తూ రాసేటటువంటి పత్రము ఇక్కడ ఏమంటారు? చెక్. ఓకే, హియర్ ద పార్టీస్ ఆఫ్ చెక్, డ్రాయర్, డ్రాయి, పేయి సేమ్ అక్కడ ఉన్నటువంటి ఇక్కడ కూడా చెక్ విషయంలో కూడా అదే ఉన్నది. చూడండి, ఈజ్ ద పర్సన్ హూ డ్రాస్ ద చెక్, ద డిపాజిటర్ ఆఫ్ మనీ ఇన్ ద బ్యాంక్. డ్రాయర్ అంటే ఎవరు? కర్త. ఎవరు కర్త? ఈజ్ ద పర్సన్ హూ డ్రాస్ ద చెక్ అంటే ఎవరైతే రాస్తాడో వాడు డిపాజిటర్ అయి ఉంటాడు. మనీ డిపాజిట్ చేయడం కానీ బ్యాంకులో డిపాజిట్ చేసేటటువంటి వ్యక్తి అయి ఉంటాడు అనమాట. డిపాజిట్ చేసినటువంటి వ్యక్తి మళ్ళీ డ్రా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ డ్రాయి అంటే స్వీకరించినటువంటి, అంటే ఇక్కడ ఏమంటారు? స్వీకర్త అని చెప్పుకోవచ్చు. హీఈస్ డ్రాయర్స్ బ్యాంకర్ అండ్ with whom the customer maintains a current account or savings account as the case may be. అంటే ఇక్కడ డ్రాయర్ అంటే ఎవరు అంటే చెల్లించేటటువంటి వ్యక్తి. చెల్లించే ఎవరు? ఇక్కడ డ్రాయర్స్ బ్యాంకర్ అంటే అక్కడ ఎవరైతే సొమ్ము డిపాజిట్ చేశారో వారిని ఉద్దేశించి, ఎవరైతే ఉద్దేశించి చేశారో, ఏ బ్యాంకులో చేశారో ఆ బ్యాంకుని ఇక్కడ మనం డ్రాయి అంటాం. with whom the customer maintains a current account or savings account or whatever it may be the account. Okay, as the case may be. అంటే ఇక్కడ కరెంట్ అకౌంట్ కానీ లేదా పొదుపు ఖాతాలు సేవింగ్స్ అకౌంట్స్ కానీ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ చేసినటువంటి వ్యక్తికి ఉద్దేశించి ఎవరైతే అతను చెక్కులు రాస్తాడో, ఎవరి పేరు మీద రాస్తారో, ఏ బ్యాంక్ పేరు మీద రాస్తారో వాడిని ఇక్కడ డ్రాయి అంటారు. రైట్, నెక్స్ట్ పేయి. He is the person who entitled to receive the payment of check. అంటే the person who entitled to receive the payment of check. అంటే పేయి అంటే ఎవరు? గ్రహీత, డబ్బులు పొందేవాడిని పేయి అంటాం. ఎవరైతే పొందుతున్నారో డబ్బులు, ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో, ద పర్సన్ హూ విల్ రిసీవ్ ద మనీ అకార్డింగ్ టు చెక్ he may called as pay. He is the person who is entitled to receive the payment of check. అంటే ఎవరైతే డబ్బులు స్వీకరించడానికి అర్హత కలిగి ఉన్నారో వారిని ఏమంటారు? పేయి అంటాం. రైట్, దీస్ ఆర్ ది డీటెయిల్స్, దీస్ ఆర్ ద పార్టీస్ ఇన్ చెక్. ఓకే, here you can see specimen of check. Okay, specimen of check. స్పెసిమన్ ఆఫ్ చెక్ అంటే చెక్కు యొక్క నమూనా ఇక్కడ మనకు చూడొచ్చు. చూడండి మీరు నమూనా చూడండి. చెక్కు నమూనాలో డేట్ ఉన్నది చూడండి, రైట్ సైడ్ కార్నర్ దగ్గర డేట్ ఉన్నది 13th May 2013. ఓకే,
ఇక్కడ 2 గీతలు గీసున్నాయి చూడండి. దీన్ని క్రాస్డ్ చెక్ అంటారు. చెక్ 2 రకాలుగా ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్ చెక్స్ ఆర్ దేర్. వన్ బేరర్ చెక్ అండ్ సెకండ్ వన్ ఈజ్ క్రాస్డ్ చెక్. క్రాస్డ్ చెక్ మీన్స్ దిస్ వన్. ఇది క్రాస్డ్ అన్నమాట. అంటే చెక్ ఇక్కడ స్టార్టింగ్ లో లెఫ్ట్ సైడ్ కార్నర్ లో, ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్ కార్నర్, ఇది రైట్ సైడ్ కార్నర్. లెఫ్ట్ సైడ్ కార్నర్ లో 2 గీతలు గీసి అకౌంట్ పేయి అని చేశారు, రాశారు చూడండి. ఏ బై సి అకౌంట్ పేయి అని 2 గీతలు గీస్తే దీన్ని ఏమంటారు? క్రాస్డ్ చెక్ అంటారు. దీనికి సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కడైనా పోడగొట్టుకున్నా మళ్ళీ అగైన్ వీ కెన్ గెట్ ద మనీ. ఓకే, వీ కెనాట్ లూజ్ ద మనీ విచ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద చెక్. కాబట్టి చెక్, క్రాస్డ్ చెక్ అనేటువంటిది చాలా సెక్యూరిటీ పర్పస్ లో సేఫ్టీ మెజర్స్ కి సంబంధించినటువంటి అంశం ఇది. బేరర్ చెక్ అంటే ఇలా రాసి ఉండదు, ఇట్లా క్రాస్ చేసి ఉండదు. ఇక్కడ ఇలా 2 గీతలు గీసి దాన్ని అకౌంట్ పే అని రాయడం ఉండదు. అంటే ఇక్కడ బేరర్ ఎవరికైతే చెక్ తీసుకొస్తారో వారికే ఇస్తారనమాట. అంటే చెక్ ఎక్కడైనా పోడగొట్టుకుంటే వేరే వ్యక్తి తీసుకొచ్చిన ఆ అమౌంట్, ఈ సమ్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ ను బ్యాంక్ వాళ్ళు పే చేస్తారు. ఓకే, అక్కడ సేఫ్టీ అనేటటువంటిది ఉండదు. కాబట్టి ఇది క్రాస్డ్ చెక్, బేరర్ చెక్ అని 2 చెక్స్ ఉంటాయి. 2 చెక్స్ ఆర్ దేర్, టూ టైప్స్ ఆఫ్ చెక్స్ ఆర్ దేర్. ఓకే, we are seeing a UCO bank check, UCO bank check. Okay, this is the signature of treasurer. This is the signature of secretary. Okay, who issue the checks. Okay, these are the signatures of who issued the check. This is the bank who will pay the amount of bank, the amount of check. ఎవరైతే ఇక్కడ ఎవరిని ఉద్దేశించి అయితే రాస్తున్నారో, ఇక్కడ బ్యాంక్ ఉద్దేశించి 6,493 rupees has to pay the bank, ఎవరు? UCO bank. Okay, the secretary or treasury is ordering the bank to pay the sum of money to whom he is paying. He is ordering to Srinivas, to T Srinivas. Okay, to pay the amount to 6,493 rupees to T Srinivas. Okay, these persons, treasurer or secretary, ordering the bank, UCO bank, to pay this amount to Srinivas. Okay, on 13th or after the 13th May 2013. Okay, this is the specimen check. Okay, ఇది మనం ముఖ్యంగా ఇప్పటి వరకు మనకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటటువంటివి మనం చెప్పుకోవడం జరిగింది. రైట్, ఇంతటితో ఈరోజు మనం ఈ సెషన్ ఇక్కడ ముగిస్తున్నాం. కాబట్టి నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మరి ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.